ప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మహోగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమరడంతో ట్రేడింగ్లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు 8 లక్షల కోట్లు ఆవిరైపోవడం మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 2496.89 పాయింట్లు నష్టపోయి 74,207.24 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 775.65 పాయింట్లు పతనమై 23,002.15 వద్ద ముగిసింది. మధ్య ప్రాంతంలో చమురు సరఫరాకు అంతరాయం కలుగుతోందనే ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 11% పెరిగి బ్యారెల్కు $119.5కు చేరుకుంది. సౌదీ అరేబియాలోని కీలకమైన ఆయిల్ రిఫైనరీలపై డ్రోన్ దాడులు జరగడం, అరామ్కో ప్లాంట్లపై మంటలు చెలరేగడం లాంటి పరిణామాలు అమ్మకాలకు ఆజ్యం పోశాయి. ఈ పరిణామాలతో మార్కెట్లలో అస్థిరతను సూచించే ఇండియా విఐఎక్స్ సూచీ 22% పైగా ఎగపాకింది. ఇది సమీప భవిష్యత్తులో కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన కొనసాగవచ్చని సూచిస్తోంది. ప్రధాన సూచీలతో పాటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా సుమారు 3% చొప్పున నష్టపోయాయి. ముఖ్యంగా ఆటో రంగ షేర్లు అత్యధికంగా దెబ్బతినగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ప్రపంచ పరిణామాలు, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీలోని 16 రంగాలు నష్టాలతోనే ముగియడం మార్కెట్లలోని పతనం లోతుకి నిదర్శనం కాగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు పెరగడం ఆసియా మార్కెట్లలో పతనం మన నష్టాలకు కారణం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేట్ ఏకంగా $120 వరకు చేరడం అతిపెద్ద ప్రమాదకర పరిణామం. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు తగ్గించకపోవచ్చని సంకేతాలు పంపించింది. అంతేకాకుండా మన స్టాక్ మార్కెట్లో హెవీ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లలో భారీగా అమ్మకాలు చోటు చేసుకోవడం కూడా మార్కెట్ల నష్టాలకు కారణం. ఈ సంస్థ పార్ట్ టైం చైర్మన్ అతను చక్రవర్తి రాజీనామా చేయడంతో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఏకంగా 9% వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఇక అన్నింటికంటే పెద్ద భయం యుద్ధం. ఈ యుద్ధం కొనసాగిన నాళ్ళు ధరల పెరుగుదల అనే భూతం వెంటాడుతూనే ఉంటుంది. మధ్యలో వచ్చే అడపాదడప ర్యాలీలను చూసి ఎగబడితే మార్కెట్లో మంటలకి బలి కావాల్సి వస్తుందనేది అనుభవజ్ఞుల మాట.